భారతదేశానికి ప్రజాస్వామ్యమే వెన్నెముక అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పార్లమెంట్ ఎన్నికల వేళ న్యూస్ వీక్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక అంశాలను వెల్లడించారు ప్రధాని. ఆర్థిక పురోగతి, చైనాతో భారతదేశ సంబంధాలు, మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ ఆందోళనలు, ఎన్నికల్లో ముస్లింల ప్రాతినిధ్యం లాంటి అనేక విషయాలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. భారత్ చైనా మధ్య స్థిరమైన శాంతియుత సంబంధాలు ఈ ప్రాంతానికే కాదు ప్రపంచానికే కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. సరిహద్దు అంశంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన చర్చల ద్వారా పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూయార్క్కు చెందిన న్యూస్ వీక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ జనాభా విషయంలో చైనాను అధిగమించడమే కాదు దానికంటే వేగంగా ఆర్థిక ప్రగతిని సాధిస్తోందన్నారు మోడీ. దౌత్య, శాస్త్రీయ, సైనిక విషయాల్లోనూ యునైటెడ్ స్టేట్స్ కు ధీటుగా సంస్కరణలు చేస్తోందని తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్లతో ఏర్పడిన క్వాడ్ కూటమి ఏ ఒక్క దేశానికి వ్యతిరేకం కాదన్నారు. తమకు వ్యతిరేకంగా ఈ కూటమి ఏర్పడిందంటూ గతంలో చైనా చేసిన వ్యాఖ్యల తరుణంలో మోడీ ఇలా పేర్కొనడం విశేషం. తన అధికారిక నివాసంలో న్యూస్ వీక్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక అంశాలపై చర్చించారు. దాదాపు 90 నిమిషాల పాటు ఈ ఇంటర్వ్యూ సాగింది. సార్వత్రిక ఎన్నికల గురించి మాట్లాడిన మోడీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో తమకు అద్భుతమైన ట్రాక్ రికార్డుందని అన్నారు. నెరవేర్చలేని వాగ్దానాలు ఇవ్వబోమని చెప్పారు. తమ ప్రభుత్వం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ముందుకు సాగుతోందన్నారు. భారతదేశం 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఎదగడాన్ని ప్రజలు చూశారని చెప్పారు. ఇప్పుడు త్వరలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది తమ ఆకాంక్ష అన్నారు మోడీ. దశాబ్ద కాలంగా భారతదేశం మౌలిక సదుపాయాల కల్పనలో పురోగతిని సాధించిందని తెలిపారు మోడీ. రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రాం ద్వారా 10 మిలియన్ల ఇళ్లలో వెలుగులు నింపామన్నారు. 2014 నుంచి భారతదేశంలో పునరుత్పాదక శక్తిలో పెట్టుబడులు భారీ సంఖ్యలో పెరిగాయని ఇంటర్వ్యూలో చెప్పారు మోడీ. దేశంలో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛపై మాట్లాడిన మోడీ అది మన దేశ డిఎన్ఏలోనే ఉందన్నారు. తమిళనాడులోని ఉత్తర మేరూరులో క్రీస్తు శకం 1100 నుంచి 1200 నాటి శాసనాల్లో భారతదేశంలో ప్రజాస్వామ్యం విరాజిల్లిందనే ఆధారాలున్నాయన్నారు ప్రధాని. అయోధ్య బాలరాముడి మందిరం ప్రాముఖ్యతను ప్రస్తావించారు. అంతేకాదు బాలరాముని ప్రతిష్ఠ సమయంలో 11 రోజుల ప్రత్యేక ఆచారాన్ని పాటించిన విషయాన్ని గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు చిగురించాయన్నారు మోడీ. తీవ్రవాద ఘటనలు గణనీయంగా తగ్గాయన్నారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత ఈ ప్రాంతం ప్రపంచ ఈవెంట్లకు వేదికగా మారిందన్నారు. ఫార్ములా 4 రేసింగ్ ఈవెంట్, మిస్ వరల్డ్, G20 లాంటి ముఖ్యమైన సమావేశాలు ఇక్కడే జరిగాయని గుర్తు చేశారు మోడీ. నాయకుడికి అట్టడుగు స్థాయికి కనెక్ట్ అయ్యే సామర్థ్యం ఉండాలన్నారు మోడీ. తాను భారతదేశంలోని దాదాపు 80% జిల్లాల్లో కనీసం ఒక రాత్రి గడిపానని చెప్పారు. కాబట్టే తనకు దాదాపు ప్రతి చోట ప్రత్యక్ష సంబంధాలున్నాయన్నారు ప్రధాని మోడీ. ఎంతటి ఆదరణ ఉన్న ప్రభుత్వమైనా రెండో విడత పదవీకాలం ముగిసేలోపు మద్దతుని కోల్పోతుందని వ్యాఖ్యానించారు మోడీ. ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతోందని గుర్తు చేశారు. భారత్ ఇందుకు మినహాయింపని, తమ ప్రభుత్వానికి మద్దతు పెరుగుతోందని ధీమాగా చెప్పారు మోడీ.